వీడియో స్టార్టింగ్‌లోనే మీకు డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నానండి. వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి అర్థం చేసుకొని అప్పుడు యాక్షన్ తీసుకోండి. రైట్. మీరెప్పుడైనా స్టాక్ మార్కెట్‌లో మంచి స్టాక్ మంచి ప్రైస్ దగ్గర చూసి, అబ్బా! మంచి ప్రైస్‌కొచ్చింది. కానీ కొనడానికి నా దగ్గర మొత్తం క్యాష్ లేదే అని బాధపడ్డారా? ఆర్ మీ దగ్గర కొన్ని షేర్స్ ఉన్నాయన్నమాట. అవి అమ్మకుండా ఇంకొన్ని కొత్త షేర్స్ కొనాలి అని అనుకున్నారా? ఈరోజు మనం క్యాష్ తక్కువ ఉన్నా సరే స్టాక్స్‌ని డెలివరీ ఎలా తీసుకోవచ్చు అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. దీన్నే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ లేదా ఎంటీఎఫ్ అని అంటారు. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఏంజెల్ వన్ వల్ల మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని ఎగ్జాంపుల్గా తీసుకుందామండి. ఈ ఎంటీఎఫ్ ద్వారా మీరు స్టాక్స్ కొనడానికి మొత్తం డబ్బులు ఇప్పుడే పే చేయాల్సిన అవసరం లేదు. మీరు కొంత అమౌంట్ పే చేస్తే చాలన్నమాట. మిగతా అమౌంట్ ఏంజెల్ వన్ వాళ్ళే ఫండ్ చేసి ఇస్తుంటారు. అర్థమైంది లేదా? సో నెక్స్ట్ 5 minutes ఈ ఎంటీఎఫ్ ఎలా పనిచేస్తుంది, ఎప్పుడు వాడాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందులో ఉన్న రిస్క్స్ ఏంటి, సేఫ్టీ పాయింట్స్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ అసలు ఎంటీఎఫ్ అంటే ఏంటి? ఇది బేసికలీ ఒక ఫైనాన్సింగ్ ప్రోడక్ట్ అండి. నార్మల్గా డెలివరీలో షేర్స్ కొనాలంటే మనం 100% మనీ పే చేయాలి కదా. కానీ ఎంటీఎఫ్లో మీరు జస్ట్ ఒక మార్జిన్ అమౌంట్, అంటే కొంత ఫ్రాక్షన్ మాత్రం పే చేస్తే సరిపోతుంది. మిగతా బ్యాలెన్స్ అమౌంట్ని బ్రోకింగ్ కంపెనీస్ లైక్ ఇక్కడ చూసుకుంటే ఏంజెల్ వన్ వాళ్ళే మీకు ఫండ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 10,000 రూపీస్ మీ దగ్గర ఉన్నాయనుకోండి. సో నార్మల్ డెలివరీ ఆర్డర్ ప్రకారం మీరు ఎంత కొనగలరు? 10,000 రూపీస్ వర్త్ షేర్స్ కొనగలరు. అంతే కదా. ఒక్కొక్క షేర్ ప్రైస్ 1000 రూపీస్ అయితే మీకు ఎన్ని షేర్స్ వస్తాయండి? 10 షేర్స్ వస్తాయి. సో ఆ స్టాక్ ఒకవేళ ఒక 10% పెరిగితే మీ ప్రాఫిట్ ఎంత అవుతుందండి? 1000 రూపీస్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంజెల్ వన్ వాళ్ళ ఎంటీఎఫ్ ఫ్యూచర్ వల్ల ఏంటంటే మీ దగ్గర 10,000 రూపీస్ ఉంటే వాళ్ళు ఇంకొక 40,000 ఇస్తారు. సో టోటల్ పర్చేస్ వాల్యూ 50,000 అవుతుంది. సో కొన్ని స్టాక్స్కి ఏంటంటే 5 times లివరేజ్ రావడం, కొన్ని స్టాక్స్కి 3 times లివరేజ్ రావడం ఇలా ఉంటుంది. సో 4 times లివరేజ్ ప్రకారం చూసుకుంటే మీ దగ్గర 10,000 రూపీస్ వస్తే మీరు మొత్తం 40,000 రూపీస్ పెట్టి షేర్స్ కొనొచ్చు. ఎందుకంటే 30,000 రూపీస్ ఏంజెల్ వన్ వాళ్ళు మీకు ఇస్తారు. నౌ అదే 1,000 రూపీస్ షేర్ వాల్యూ ఉన్న స్టాక్స్ని మీరు 40 షేర్స్ కొనొచ్చు. అంతే కదా. నౌ ముందులాగే ఇప్పుడు కూడా 10% పెరిగితే ముందు మీకు 1,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది, ఇప్పుడు 4,000 రూపీస్ ప్రాఫిట్ రావచ్చండి. ఎందుకంటే లివరేజ్ తీసుకుంటున్నారు కాబట్టి. అఫ్కోర్స్ లాసెస్ వచ్చినా అంతే. ముందు ఎగ్జాంపుల్లో 10% పడిపోతే, స్టాక్ 10% పడితే మీకు 1,000 రూపీస్ మాత్రమే లాస్. బట్ ఇప్పుడు మార్జిన్ తీసుకున్న తర్వాత, 4 times లివరేజ్ తీసుకున్న తర్వాత 10% స్టాక్ పడితే మీకు 4,000 రూపీస్ లాస్ రావచ్చు. అదే కదా. సో రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉన్నది. అందుకనే వీడియో మొత్తం చూడండి అనేది. నౌ మీకు ఇప్పుడు ఏంజెల్ వన్ వాళ్ళు ఎంత ఇచ్చారండి? 30,000 రూపీస్ ఫైనాన్సింగ్ చేసినట్టు కదా. ఆ 30,000 రూపీస్ మీద ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు కదండి. ఆ ఇంట్రెస్ట్ ఎంతంటే 0.041% పర్ డే. అర్థమైందా లేదా? నౌ ఇప్పుడు చెప్పండి, ఈ ఎంటీఎఫ్ తాలూకా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ తాలూకా యూస్ కేసెస్ ఏంటి? ఒకటి, ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదు అనుకునే వాళ్ళు. మార్కెట్లో సడన్ గా మంచి బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది అండ్ మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఆ స్టాక్ మీద, బట్ మీ దగ్గర ఫుల్ క్యాష్ రెడీగా లేదన్నమాట. అప్పుడు ఇది వాడుకోవచ్చు. అంటే మీ దగ్గర 10,000 రూపీస్ ఉన్నది, 40,000 రూపీస్ వర్త్ షేర్స్ మీరు కొనేస్తారు అండ్ ఒక సంవత్సరం అలా ఉంచకుండా మీకు ఒక 10 రోజుల్లో మిగతా 30,000 రూపీస్ వచ్చింది అనుకోండి, మీరు అన్ప్లేస్ చేసుకుని ఆ 30,000 రూపీస్ ఏంజెల్ వన్ వాళ్ళకి పే చేసేసి నార్మల్ డెలివరీగా తీసుకోవచ్చు. అదేనా లేదా? అలాగే యూస్ చేసుకుంటూ ఉంటారండి. నెక్స్ట్, సెకండ్, అక్యుములేట్ చేయడానికి. లాంగ్ టర్మ్ కోసం షేర్స్ కావాలి అనుకుంటూ ఉంటారు, కానీ ఒకేసారి పెద్ద అమౌంట్ పెట్టకుండా స్లోగా అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తుంటారు. వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. అండ్ యూజింగ్ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియో, మీ దగ్గర ఆల్రెడీ ఉన్న షేర్స్ ని అమ్మకుండా వాటిని కొలాటరల్ గా పెట్టి కొత్త షేర్స్ కొనడానికి. దీని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడదాం. అండ్ ఫోర్త్, మార్కెట్ డిప్స్. మార్కెట్ పడినప్పుడు తక్కువ రేట్లో ఎక్కువ షేర్స్ కొంటూ ఉండడానికి, అంటే క్యాపిటల్ ఎఫిషియన్సీ పెంచుకోవడానికి ఈ టూల్ యూస్ చేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది షార్ట్ కట్ కాదు, లేదంటే ఎక్కువ లెవరేజ్ తీసుకుంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అనేది కాదు. లాసెస్ కూడా అలాగే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు బాగా కాన్ఫిడెంట్ గా ఉంటేనే ఈ ఫ్యూచర్ యూస్ చేసుకుంటూ ఉండండి. నౌ మిగతా డీటెయిల్స్లోకి వెళ్ళక ముందు ఏంజెల్ వన్ వాళ్ళ స్పెషల్ ఆఫర్ ఒకటి నడుస్తుందండి. ఏంటంటే 30 days వరకు, స్టార్టింగ్ 30 days వరకు అండ్ 1 lakh రూపీస్ బారోయింగ్ కెపాసిటీ వరకు 0% ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా అండి, స్టార్టింగ్ 30 days వరకు అండ్ 1 lakh రూపీస్ బారోయింగ్ వరకు 0% ఇంట్రెస్ట్ అండి. నేను వీడియో చేస్తున్న టైంకి ఈ ఆఫర్ అయితే ఉన్నది, బట్ మీరు ఒకసారి యూస్ చేసుకునే టైంలో ఒకసారి ఏంజెల్ వన్ వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకుని యూస్ చేసుకోవడం మంచిది. నౌ ఈ ఎంటీఎఫ్ ఎలా వర్క్ అవుతుంది అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్లాట్ఫామ్లోకి వెళ్తే ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఉన్నది. ఇక్కడ బై చేశారన్నమాట. బై ఆర్డర్ విండో ఓపెన్ చేసుకున్నారు. ఇక్కడ క్వాంటిటీ ఎంటర్ చేశారు. ఫర్ సపోజ్ 100 క్వాంటిటీ మీకు కావాలి. సో మామూలుగా చూసుకుంటే 2,796 ఉన్నది కాబట్టి ఇంత కావాలండి మార్జిన్. నార్మల్గా 100 షేర్స్ కొనాలంటే 2,79,000 రూపీస్ ఉండాలి. బట్ ఈ పే లెటర్ ద్వారా ఏంటంటే, పే లెటర్ అయినా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అయినా ఒకటే అండి. ఈ పే లెటర్ ద్వారా ఏంటంటే 56,201 రూపీస్ ఉంటే సరిపోతుందండి. అదేనా లేదా? మిగతా అమౌంట్ ఏదైతే ఉన్నదో అది ఏంజెల్ వన్ వాళ్ళు ఇస్తారు అండ్ దానికి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. ప్రతిరోజు 0.041% అనుకున్నాం కదా, అది ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంటారు అండ్ 15 daysకి ఒకసారి మీ దగ్గర డబ్బులు కట్ అవుతూ ఉంటాయి. ఇంకొక విషయం అండి, నేను ఈ వీడియోలో ఎంత చెప్పినా సరే ఇంకా ఏదో కొన్ని పాయింట్స్ ఉండే ఉంటాయి. సో మీ అంతటా మీరు ఓన్గా అనాలిసిస్ చేసుకోండి. ఎంటీఎఫ్ ఫ్యూచర్ యూస్ చేయకముందు ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. లేదన్నా సరే ఏంజెల్ వన్ వాళ్ళ కస్టమర్ కేర్కి కాంటాక్ట్ చేస్తే ఇంకా పూర్తి డీటెయిల్స్, ఆ టైంకి ఉన్న పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ పరంగా చెప్పాలంటే సింపుల్ అండి. పే లెటర్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేస్తే మీ ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. మొబైల్ పరంగా మాట్లాడాలి అంటే
ఈ మొబైల్ యాప్లో దీనికోసం సపరేట్గా ఒక డాష్ బోర్డ్ ఉంచారండి. కిందన అకౌంట్ దగ్గర క్లిక్ చేస్తే చూడండి ఈ పే లెటర్ MTF ఉన్నది కదా, ఈ డాష్ బోర్డ్ ఓపెన్ చేసుకుంటే మీకు ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటూ ఉంటే ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ రిలయన్స్ మీరు కొనాలి అనుకుంటే పే ఓన్లీ 20%. అంటే మీరు 1 lakh వర్త్ షేర్స్ కొనాలంటే మీ దగ్గర 20,000 ఉంటే సరిపోతుంది. మిగతా 80,000 ఏంజల్ వన్ వాళ్ళు ఇస్తారు. అదే JK టైర్ లాంటి స్టాక్ కొనాలంటే 32,000 మీ దగ్గర ఉండాలి, మిగతా 68,000 ఏంజల్ వన్ వాళ్ళు ఇస్తారు. సో ఏంటంటే కొన్ని వాటికి తక్కువ మార్జిన్స్ ఉంటాయి, 20% మార్జిన్ ఉంటే సరిపోతుంది, కొన్ని వాటికి ఎక్కువ మార్జిన్స్ ఉంటూ ఉండాలి. సో ఇక్కడ కూడా సేమ్ అంతే అండి. JK టైర్ ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి అంటే ఇక్కడ బై దగ్గరికి వెళ్తారు, బై దగ్గరికి వెళ్ళిన తర్వాత అలా కిందకి వెళ్తూ ఉంటే అండ్ ఇక్కడ విత్ పే లేటర్ అని ఏదైతే ఉన్నదో ఇది క్లిక్ చేసుకుంటారు అనమాట. సో చూడండి, ఒకసారి ఇది డిసేబుల్ చేస్తే మీ దగ్గర ఎంత అండి 46,000 రూపీస్ ఉండాలి. బట్ ఒకసారి ఇది ఎనేబుల్ చేసుకుంటే 14,000 రూపీస్తో మీరు అన్ని షేర్స్ పర్చేస్ చేసుకోవచ్చు. నౌ ఇక్కడ ఇక్కడ ఒక 2 types ఆఫ్ క్యాష్ ఫ్లోస్ గురించి మాట్లాడుకోవాలి. ఒకటి క్యాష్ వర్సెస్ కొలాటరల్. క్యాష్ ఫ్లో అంటే మీ దగ్గర ఉన్న క్యాష్ని మార్జిన్లో వాడడం, అంటే మీ దగ్గర 25,000 రూపీసే ఉన్నది బట్ 1 lakh వర్త్ షేర్స్ కొనాలి, సో ఈ MTF ఫ్యూచర్ వాడుకోవచ్చు. 2 కొలాటరల్ క్యాష్ ఫ్లో, అంటే మీ దగ్గర క్యాష్ లేకపోయినా సరే ఆల్రెడీ మీ హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ షేర్స్ని మార్జిన్గా వాడుకోవచ్చు. అంటే మీ దగ్గర ఒక 60,000 రూపీస్ వర్త్ షేర్స్ ఉన్నాయనుకోండి, వాటిని కొలాటరల్గా పెట్టుకుంటే ఫర్ సపోజ్ మీకు 50,000 రూపీస్ ఎంతో రావచ్చు. ఎగ్జాక్ట్ అమౌంట్ అసెట్ ఆ ఏంజల్ వన్తో మాట్లాడినప్పుడు ఆ టైం తెలుస్తుంది. సో 50,000 రూపీస్ మీకు వస్తే ఆ 50,000 రూపీస్తో మీరు మళ్ళీ ఈ MTF ఫ్యూచర్ యూస్ చేసుకుని మేబీ 2 lakh వర్త్ షేర్స్ కొనుక్కోవచ్చేమో. అదేనా లేదా? సో పాత షేర్స్ మీరు ఎలాగ ప్లెడ్జ్ చేస్తారో కొత్త షేర్స్ కూడా మీరు ఇలా కొన్నప్పుడు అది కూడా ప్లెడ్జింగ్లోకి వెళ్తుంటుంది. సో ఆ కొలాటరల్ పూల్లోకి వెళ్ళిపోతాయి, ఇవన్నీ మార్జిన్ మెయింటైన్ చేయడానికి ఈజీ అవుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా లేదండి? కాన్సెప్ట్ అర్థమైందా లేదా? నౌ కొన్ని సినారియోస్ అండ్ కామన్ ప్రాబ్లమ్స్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్, కొత్తగా వాడే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే ప్లెడ్జింగ్ చేయడం మర్చిపోతుంటారు. నార్మల్గా చెప్పాలంటే ప్లెడ్జింగ్ ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుందండి. బట్ మీరు టీపిన్ ద్వారా ప్లెడ్జ్ చేయాలి అంటే, లేదంటే DDPA ఏదో ఉంటుంది కదా, అది యాక్టివేట్ చేయడం మర్చిపోయినా సరే కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఏంజల్ వన్ వాళ్ళతో పూర్తిగా మాట్లాడుతూ ఉండండి, మీ బ్రోకర్తో పూర్తిగా మాట్లాడుతూ ఉండండి. 2, మార్జిన్ షార్ట్ ఫాల్. స్టాక్ ప్రైస్ బాగా పడిపోతే మీ మార్జిన్ తగ్గిపోవచ్చు, అంతే కదా. అప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి మెసేజ్ వస్తుంది, మనీ యాడ్ చేయండి అని. అంటే మీరు 20,000 రూపీస్ మీ దగ్గర ఉన్నప్పుడు 1 lakh రూపీస్ వర్త్ షేర్స్ కొన్నారు, ఇప్పుడు అందులో ఒక 5% ఎంతో పడ్డది అనుకోండి, అంటే 5,000 రూపీస్ లాస్లోకి వెళ్తుంది కాబట్టి మీరు వేరేగా 5,000 రూపీస్ యాడ్ చేసి పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇది ఒకవేళ ఎక్కువ పర్సెంట్ ఫాల్ అయితే మేబీ 18% అలా ఎంతో ఉండొచ్చు అండి. అసెట్ ఏంజల్ వన్ వాళ్ళతో ఆ టైంలో మాట్లాడండి. ఒకవేళ ఎక్కువ పడితే మీ పొజిషన్ స్క్వేర్ ఆఫ్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే ప్రాపర్గా అనాలిసిస్ అనేది చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, 3, ఫ్రీ మనీ అనుకోవడం. మీ దగ్గర 20,000 ఉంటే 80,000 వాళ్ళు ఇచ్చేస్తున్నారు కదా, సో వాడు మన ఫ్రెండ్ అనుకోవడం కాదండి. ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది, ఆ రిటర్న్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్, కాస్ట్స్ అండ్ ఛార్జెస్. దీనికి అయ్యే కాస్ట్ ఏంటనేది క్లియర్గా తెలుసుకోండి. మీకు ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ ఛార్జెస్ 0.041%, బ్రోకరేజ్ ఆఫ్ కోర్స్ 20 రూపీస్ ఎంత అయితే ఉన్నదో, ప్లెడ్జ్ అండ్ అన్ప్లెడ్జ్ ఛార్జెస్ 20 రూపీస్, ప్లెడ్జ్ చేసినప్పుడు 20 రూపీస్, అన్ప్లెడ్జ్ చేసినప్పుడు 20 రూపీస్ ప్లస్ GST. సో ఇలాగా అప్డేటెడ్ ఛార్జెస్ ఏంటనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలండి. మళ్ళీ ఒకసారి మొబైల్లో చూసుకుంటే అసెట్ అకౌంట్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ, దీనికోసం సపరేట్ డాష్ బోర్డ్ ఉన్నది. మీరు ఒకవేళ బారోయింగ్స్ ఏమైనా తీసుకుంటే అది ఎంత తీసుకున్నారు ఏంటి, అండ్ MTF ఇంట్రెస్ట్ అని చెప్పి ఉంటుంది. సో ఆ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఇవన్నీ మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. సో మీ మార్జిన్ స్టేటస్ సేఫ్గా ఉందా లేదా అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. హిడెన్ ఛార్జెస్ ఏముండదు, బట్ మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సేఫ్టీ చెక్ లిస్ట్ ఎప్పుడు ఒకటి పెట్టుకుంటూ ఉండండి. ఈ MTF వాడే ముందు ఈ రూల్స్ పాటించండి. 1, మార్జిన్ రిక్వైర్మెంట్ ఎంతో ముందే చూసుకోండి. 2, ఇంట్రెస్ట్ రేట్ని మీ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్కి యాడ్ చేసుకోండి. 3, ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి అనేది క్లారిటీ ఉంచుకోండి. 4, బఫర్ క్యాష్. మార్కెట్ పడితే మార్జిన్ యాడ్ చేసుకోవడానికి అకౌంట్లో కొంచెం క్యాష్ ఉంచుకుంటూ ఉండండి. 5, గ్యాంబుల్ కాదు ఇది, అది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఒక ఫైనాన్సింగ్ టూల్ లాగే వాడండి, లాటరీ టికెట్ లాగా వాడకూడదు. ఓకే కదా, అర్థమైందా లేదా? సో చూడండి, మీరు ట్రై చేస్తారా లేదా అనేది పక్కన పెడితే ఒకసారి అనాలిసిస్ చేయండి. ఈ ఫ్యూచర్ ఏంటి అనేది ఒకసారి అనాలిసిస్ చేయండి. అండ్ యాజ్ సెడ్, మీరు మొత్తం ఫ్యూచర్స్ తెలుసుకున్నా సరే ఒకసారి ఏంజల్ వన్ వాళ్ళ కస్టమర్ కేర్తో మాట్లాడండి, పూర్తి క్లారిటీ తెచ్చుకొని అప్పుడు ప్లాన్ చేసుకోండి. జై హింద్.